ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోషం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. ఈ వారం రోజుల్లో చెప్పే జ్యోతిషం ఏప్రిల్ నెల 27 నుంచి మే నెల 3 తారీఖు వరకు ఈ 12 రాశుల మీద, ఈ రాశి మీద గురుబలం ఎట్లా ఉంది, ఈ రాశి మీద శనిబలం ఎట్లా ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సన్ ఎంత చెప్తా వినండి. చిలకమ్మ, సింహరాశి వాళ్ళ శాస్త్రం, సింహరాశి వాళ్ళ భవిష్యవాణి, సింహరాశి వాళ్ళ గణితవాణి చిలకమ్మ. సింహరాశి వాళ్ళ శాస్త్రం ఎట్లా ఉంది చిలక. వావ్. సింహరాశి వాళ్ళకి నిజంగానే మహాలక్ష్మి. సింహరాశి వాళ్ళకి లక్ష్మి చేతులు ఆగదండి. చేతుల లక్ష్మి ఆగదు, నోట్ల మాట ఆగదు, ఒక దగ్గర కాలు ఆగదు. ఒకరు చెప్పింది మీరు వినరు, మీకు నచ్చింది వదిలిపెట్టరు. మీకు భగవంతుడు ఇచ్చిన తెలివి జ్ఞానం చాలా బాగుంది. ఏదన్నా మాట మాట్లాడితే నీట్గా మాట్లాడతారు, ఎవరికి భయపడరు, ఉన్న మాట ఉన్నట్టు మాట్లాడతారు. భయపడేది మీది అస్సలు లేదు. కొంచెం కోపం ఎక్కువ. ఎదుట ఉన్నవాడు కోపం పడి ఉరుకులాడితే మీరు కొంచెం శాంతం చేపిస్తారు. ఎందుకంటే మీకు మస్తు ఉంది కోపం, మీరు ఆలోచిస్తారు. కోపం అంటే ఏందో, ఎంత చెడు కోపం, ఎంత పాడు కోపం, ఎంత నష్టం కోపం అని కోపం గురించి మీకు మంచిగా తెలుసు. చూడండి, నేను ఒక మాట చెప్తా వినండి. కోపం దేనికి పనికిరాదు. కోపం ఎవరు చేస్తారంటే తెలివి లేనోడు చేస్తాడు. తెలివి ఉన్నవాడు కోపం ఎప్పుడు చేయడు. తెలివి ఉన్నవాడు ఏం చేస్తారంటే ఎదుట ఉన్న వారికి వాడు ఉరుకులాడుతుంటే, వాడు ఏదేదో మాటలు మాట్లాడుతుంటే, అడ్డంగా తిడ్డంగా మాట్లాడుతుంటే, వాడు ఏదేదో చేస్తుంటే వాని అంత అయిపోయిన తర్వాత అప్పుడు నిదానంగా మాట్లాడతారు. ఏంది రా నీవు చేసేది పని ఏంటిది, నీవు ఏం మాట్లాడుతున్నావు అమ్మా, అస్సలు ఏంటిది నువ్వు చేసేది కరెక్ట్ కాదు, నీ తప్పు చేస్తున్నావు కదమని ఆ తర్వాత తప్పుకు తప్పు, ఒప్పుకు ఒప్పు చెప్పి నిదానం చెప్పిస్తారు. అది చాలా మంచిది. తెలివి ఉన్నవాడు కోపం ఉన్నవాళ్ళు కూడా కోపం జరిగిపిస్తారు, ప్రశాంతంగా నిదానంగా మాట్లాడిపిస్తారు. అది తెలివి ఉన్నవాడు. అందరికీ ఉంటుంది కోపం, స్త్రీ పురుషులకి, ఆడమగ ఎవరికైనా కానీ కోపం ఉంటుంది. కానీ కోపం లోపల కొంచెం తేడా ఉంటుంది. కోపం పడవద్దు, కోపం పడితే ఇల్లు సంసారం నడవదు. కోపానికి, కోపంతో, రోసంతో కత్తి మింగినవాడు కడుపు చేరుతుంది, ప్రాణం పోతుంది. అలా రోసంతో ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు కోపంతోనా, బాధతోనా. ఇది నష్టం వచ్చే కదా, ఇది అప్పు పడే కదా, ఇది పాడైపోయే కదా, ఇది నాకు అవమానం వచ్చే కదా, ఇది మంచి కదా, చెడే కదా అని అనవసరంగా పోవడం, ప్రాణం తీపించుకోవడం. అది కరెక్ట్ కాదండి. పోయేటోళ్ళు బాగానే పోతారు, కానీ ఉన్నవాళ్ళు చాలా బాధపడతారు. చాలా బాధ అంటే చాలా బాధపడతారు. పోయినవాడు ఆ భగవంతుని దగ్గర చక్కగా వెళ్ళిపోతారు. కానీ ఉన్నవాళ్ళు అయితే ఇక వాళ్ళ బాధ, వాళ్ళ గోస చూడవద్దు, అంత బాధ. అలా చేయకండి. ఏమైనా కోపం తాపం ఉంటే భగవంతుని దగ్గర వెళ్ళండి, ఒక దేవుని గుడికి దగ్గర పోండి, ఒక భగవంతుని మందిరం దగ్గర పోయి ఆ బాధ ఏదో ఆ భగవంతునికి చెప్పి నమస్కారం చేసి రండి. అది ఒకటి తీరు ఉంటుంది. అంతే తప్ప అది ఎవరికి లేదు, నేను ఎట్లా పోనీ ఇక నాకు ఈ జీవితం ఎందుకని ప్రాణాలు పోగొట్టుకోకండి. అది మంచిది కాదు. భగవంతుని దగ్గర పోతే ఇచ్చేటవాడు ఆయన, తీసుకుంటాడే ఆయన. వచ్చేటప్పుడు ఉత్తగిన వస్తాం, పోయేటప్పుడు ఉత్తగిన పోతాం. అలా పోయేటప్పుడు, అలా వచ్చేటప్పుడు ఇలా ఉన్న తర్వాత మన నిర్ణయం మనం తీసుకొని మన ప్రాణం మన చేతిలో పోగొట్టుకుంటే ఎట్లయితుందండి? అది కరెక్ట్ కాదు. దానికి ఏమిటిదంటే కొంచెం నిదానం పడితే అంతా ఒక్క లెక్క ప్రకారం అయిపోతుంది. తొందర పని ఇది రాదు. ఒక ఉడుకు అన్నం ముందల తల్లిలు వేసుకొని పెట్టుకొని తినండి, చూస్తాం. తింటారా? తినరు. అదే పని ఉరుకులాడుకుంటా కోపం తాపంతోన అట్లా చేయవద్దు. నిదానమే ప్రధానం. నిదానంతో నడిస్తే చాలా బాగుంటుంది. తొందరపడకని నిదానం చేయండి, మంచి జరుగుతుంది. మళ్ళీ ఒకటి, ఈ రాశి వాళ్ళు ఏమిటిదంటే మాత్రం ఇంత చిన్నదానికి అంత పెద్దగా ఆలోచిస్తారు. ఏదన్నా చిన్న మాట వచ్చిందనుకోండి, దానికి వదిలిపెట్టరు, మీరు ఆలోచిస్తారు. ఇది ఎట్లా అయ్యారా, నాకు ఎట్లా వచ్చారా మాట, మా అయ్య ఒక తిట్టి తినడు కాదు, మా అమ్మ ఒక మాట మాట్లాడింది కాదు, మా వంశంలో ఒక మాట మేము పడలేం, ఇదేమిదిరా వాళ్ళు అట్లా అన్నారు ఇట్లా అంటున్నారు అని అన్నీ మనసులో పెట్టుకోవద్దు. ఇలా తీసేయాలి. బియ్యం లోపల మెరుగలు తీసి పడేసి ఎట్లా పడేస్తామో, బియ్యం ఎట్లా పెట్టుకుంటామో, చెడు మాటలు అట్లా వదిలిపెట్టాలి, మంచి మాటలు మనసు లోపల పెట్టుకోవాలి. బియ్యం అన్నిటికీ పనికొస్తాయి, మెరుగలు మన పనికొస్తాయా? దేనికి పనికిరావు. అలాగే ఆ చెడు మాటలు దేనికి పనికిరావు. చెడు పాడు చేస్తుంది, అది దాని జోలికి పోవద్దు.
మంచి మది లోపల పెట్టుకొని చేయండి. ఇంట్లో కూడా గమనించాలి, ఎవరు ఎట్లా మాట్లాడుతుండ్రు, ఎవరు ఎట్లా నడుస్తున్నారు అనేది మీరు కొంచెం నిదానంగా ఆలోచించి నడవండి. చాలా బాగుంటుంది. చేయిపెట్టిన పని కలిసి వస్తుంది. ముందల జయం జరిగే టైం ఉంది. నిదానం, తొందర మాత్రం వద్దు. ఇంతవరకు మీరు కష్టపడ్డారు, బాధపడ్డారు, నష్టపోయారు, మోసపోయారు, కానీ ఇప్పుడు కొంచెం నిదానం చేయండి. చాలా మంచి కలిసి వస్తుంది. సారీ గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. గవ్వలైతే చాలా మంచి గవ్వలు పడ్డాయి. సింహరాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యాయం 5, రాజపూజ ఫలం 7, అవమానం 7. శని బలంకి మంచి బలం ఉంది, గురుబలానికి బలం లేదు. గురుబలం తక్కువ ఉన్నాడు, శని బలం ఎక్కువ ఉంది. అది శని 7వ స్థానంలో రావద్దు. ఇప్పుడు ఏముంది, గురు 5ట్లో ఉన్నాడు, శని 7ట్లో ఉన్నది. అంటే ఎంత చెడు ఉన్నది ఈసారి మీరు ఎంత ఓపికతోనే ఉండాలి. ఇంట్లోకి వెళ్ళి బయటికి ఎక్కడ వెళ్ళినా కానీ అది ఒకటి అంటుకుంటే ఒకటి అనుకుంటే ఒకటి అయితేనే ఉంటుంది. ఇంట్లోకి వెళ్ళి మనసులో అనుకొని ఏదో ఒకటి నడవండి, అది ఆడిని ఏదో ఒకటి జరుగుతుంది. అలా జరుగుతుందండి. ఏమంటే గురుబలం తక్కువ ఉంది, శని బలం ఎక్కువ ఉంది. శనికి మంచి స్థానం దొరికింది. మీరు భగవంతుని ధ్యానం లోపల ఉండాలి. భగవంతుని ధ్యానంలో ఉండి పని చేయండి, మీకు మంచి జరుగుతుంది. మళ్ళీ మీకు ఏమన్నా డౌట్ ఉండి ఫోన్ చేయాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి. మీ డౌట్ క్లియర్ చేసేస్తా, మొత్తం చెప్పేస్తాం. నమస్కారం.